వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిన్నశంకరంపేట మండలంలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు పర్యవేక్షణ సహాయక కమిటీలను అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి సర్పంచ్ చంద్రశేఖర్ చైర్మన్ గా ఇతరులను సభ్యులుగా నియమించారు. సర్పంచ్ చంద్రశేఖర్ టీచర్లను విద్యార్థుల సంఖ్య పెరగడం కోసం కృషి చేయమని, సమస్యలు పరిష్కరించమని సూచించారు. అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. అంగన్వాడీ స్థాయి పర్యవేక్షకాల విలువ తెలియజేస్తూ మదర్స్కి ఎంత క్వాంటిటీలో తినిపించాలి, ఎన్నిసార్లు తినిపించాలి, ఎలా తినిపించాలి అనే దాని మీద వాళ్ళకి కల్పిస్తూ 6 నెలలు నిండిన పిల్లలకి ఫస్ట్ బాలామృతంతోనే మేము అన్నం ముట్టించడం జరుగుతుంది. అందరూ చాలా కొత్త ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసినారు, విచ్ ఈజ్ చాలా గ్రేట్. అది ఫస్ట్ థింగ్ ప్రోగ్రామ్లో స్టార్ట్ చేసినారు. ఒక గర్భిణీ స్త్రీలకు పిలిచి చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ అదర్ థింగ్ ఈజ్ మీకు సదుపాయాలు అందించడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని మీరు మెయింటైన్ చేస్తూ పిల్లల్ని గ్యాదర్ చేయాలి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చాలా స్కూల్స్లో చూశాను, ప్రైవేట్ స్కూల్స్లో వేలు లక్షలు లాగుతారు. బట్ అది ఇక్కడ మనకు ఫ్రీగా అందుతుంది. గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్, దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ వైజ్లో మాత్రం నా 100% సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఫుల్ సపోర్ట్ మా నుండి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.